హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా నిర్వహించడానికి ఢిల్లీకి వెళ్ళారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఆయన ఉండబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీళ్ళ అపాయింట్మెంట్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇంతకుముందే చెప్పారు. అయితే ఢిల్లీ ఈ ధర్నా, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన, దీనికన్నా ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్లమెంటు సమావేశాలకు ముందు రోజు బీఎస్సీ సమావేశం సమయానికి ముందు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అనేటువంటి అంశాన్ని పట్టుబట్టినటువంటి అంశం తెలిసింది. అంటే ఒక ఎజెండాని ఒకవైపున ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు అనేటువంటి ఒక అంశం, రెండవది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి. ఈ 2 అంశాల ద్వారాగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిని ఇబ్బందుల్లోకి నెట్టాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. కానీ తాను ఒక తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు అని, దేవుణ్ణి నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇది సామెత. ఆయన అనుకున్నటువంటిది ఇది. ఎజెండా మొత్తాన్ని కూడా తన వైపు తిప్పుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి. ఒకటి ప్రత్యేక హోదా విషయంలో, రెండవది శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయంలో, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన కూడా పెట్టాలి అనేటువంటి దాని మీద, ఈ అంశాల మీద ఆయన ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో రేపు ధర్నా చేస్తారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. అసలు ఎవరెవరిని కలుస్తారు, ఏంటి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తారా, కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ ఇస్తారా, అసలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరికిద్దా లేదా, ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు 11 మంది, 4 పార్లమెంటు, 15 మంది ఎంపీలు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అపాయింట్మెంట్ అడిగితే బహుశా రాష్ట్రపతి అయితే అపాయింట్మెంట్ ఇవ్వడానికి అవకాశాలు ఉండొచ్చు. మరి ప్రధానమంత్రి ఇస్తారా లేదా, కేంద్ర హోంమంత్రి ఇస్తారా లేదా అనేటువంటి రాజకీయపరమైన అంశం. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అనూహ్యంగా అనుకోని ఎదురు దెబ్బ తగిలినట్టుగానే కనపడుతుంది. ఏమిటి అని అంటే, పార్లమెంట్లో ఈరోజు లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు. పోలవరంకి సంబంధించి కానివ్వండి, అమరావతికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ గ్రోత్కు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే మేము అమరావతికి సంబంధించినటువంటి నిధులు మీన్స్ అంటే వివిధ సంస్థల ద్వారా మేము అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకా కొంత సహకారం కూడా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి రాజధాని విషయంలో అనేటువంటి ఇలాంటి ఎన్ని ప్రకటనలు చేశారు. అదేవిధంగా వెనకబడినటువంటి జిల్లాలకి వాళ్ళ అభివృద్ధికి కూడా సహకరిస్తామని 8 ఉమ్మడి 13 జిల్లాలు, 8 జిల్లాలకి, రాయలసీమలో 4 జిల్లాలు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు సంబంధించి ఈ ప్రకటన రావడం, ఈ విధంగా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన చేస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటనలు మేము విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం, దాన్ని యథాతథంగా అమలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం అనేటువంటి ఇది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోట్లో పచ్చి వెలకబడ్డట్టే. ఎందుకు అనంటే, ప్రత్యేక హోదా పేరుతో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు అని ఎజెండాను ముందుకు తేవాలనుకున్నారు. వాళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడైతే, 5 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి అడిగాడు, లేకపోతే విభజన హామీల మీద అడిగాము అని ప్రెస్ నోట్లు రిలీజ్ చేశారు. కానీ ఎక్కడ ధర్నాలు లేవు, నిరసనలు లేవు, ఏమి లేవు. సరే, అడిగారా లేదనేటువంటిది వేరే విషయం, అంత సాధించలేకపోయారు. దాని మీద ఏ విధమైనటువంటి స్పష్టమైనటువంటి ప్రకటనలు కూడా లేవు గతంలో. ఎందుకు అని అంటే, వాళ్ళకు పూర్తి బలం ఉంది ఆ రోజున బీజేపీకి అని చెప్పి తప్పించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మరి ధర్నాకి వెళ్ళిందేమో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం, దానికి ముందేమో పార్లమెంటుకు సంబంధించినటువంటి అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొచ్చి, ఇప్పుడు పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి హామీ అయితే రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించి కీలకమైనటువంటి పోలవరం, అమరావతికి సంబంధించి ఈ మొత్తం సాటిస్ఫాక్షన్ ఉండేటువంటి విధంగా ప్రకటనలు ఉన్నాయని నేను అనటంలా. ఎన్నో కొన్ని ఇంకా కేంద్రం నుంచి రావాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా అమరావతి విషయంలో కూడా 15,000 కోట్ల రూపాయలు వివిధ సంస్థల ద్వారా అప్పే ఇప్పిస్తామన్నారు. ఏం కేంద్రం నిధులేం కాదు.
కేంద్రం నిధులు కావాల్సిందే. ఇవన్నీ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ప్రపోజల్స్ చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయన భవిష్యత్తులో వాటిని సంపాదిస్తారో సాధిస్తారని చూద్దాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు ధర్నాకి చేసేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతి భద్రతల అంశాన్ని ఎలాగో ముందు పెట్టింది అక్కడ. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయం కూడా ఏమైనా మరి ఇప్పుడు బడ్జెట్ సంబంధించిన సమావేశాల విషయంలో ఏమి హామీ ఇవ్వలేదు కాబట్టి, స్పెషల్ ప్యాకేజీ విషయంలో కూడా హామీ రాలేదు కాబట్టి, ఏమైనా ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయంలో మేము భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణకి ఏమైనా తీసుకుంటాం అని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తారు. ఇది చూడాలి.